తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కందుల దుర్గేష్. ఈ 2 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో మార్పులు తీసుకొచ్చామని కూడా తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేశామని చెప్పారు. తల్లికి వందనం, మోడల్స్ స్కూల్స్, అమ్మఒడి ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు మంత్రి కందుల. రాక్షస పాలనకి భిన్నంగా 2024 నుంచి ఈ 2 సంవత్సరాలుగా సుపరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క విజయాల్ని ప్రజలందరికీ ఒకసారి పునశ్చరణ చేసి రాబోయే రోజుల్లో మరింతగా సుపరిపాలన గురించి, ప్రజల సంక్షేమం గురించి మేము పునరంకితం అవుతాం అనేటువంటి మాటను చెప్పడానికి ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మీద ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఒక పక్కన గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, ఏవైతే పెన్షన్లు కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, స్త్రీ శక్తి పథకం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలని అమలు చేస్తూనే మరో పక్కన గూగుల్ లాంటి సంస్థలను తీసుకొచ్చి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే ఇంకొక పక్కన ప్రధానమైనటువంటి విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ మనం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి లీప్ అనేటువంటి ప్రోగ్రామును తీసుకురావడం ద్వారా ఈ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాలుగా అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా మరింతగా మరిన్ని కార్యక్రమాలను అమలు